మొదటి నుంచి కొన్ని వచనాలు మార్చి చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు మార్చి చదువుకుందాం. కావున క్రీస్తు యేసునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్నాయడలా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ తండ్రి, పరలోకమందున్న దేవా, మీరు ప్రేమించిన పరలోకపు మాటలను బట్టి వందనాలు. విశదీకరించి మా ఆత్మీయ క్షేమము కొరకై మిమ్మల్ని వాడుకోమని తండ్రి, మా ఆత్మీయ క్షేమము కొరకై ప్రభా మీరు విడిచి వడ్డించిన మేము హెచ్చరికలు పొందిన వాళ్ళముగా నీ బలలో పాల్గొని సహాయపడమని యేసునామమున ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కావున క్రీస్తు యేసునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్నాయడలా అంటాడు. ఎక్కడ నుంచి వచ్చింది అంటే క్రీస్తు యేసునందు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. హెచ్చరిక అనేది ఏమై ఉండాలా? హెచ్చరిక అనేది ఎక్కడి నుంచి రావాలా? హెచ్చరిక అనేది ఎక్కడి నుంచి రావాలన్నా మొదటి వచ్చిన చదువున్నా ఎప్పుడేమన్నా ఆలోచన చేస్తున్నావు? కావున క్రీస్తునందు గట్టిగా చదవాల. క్రీస్తునందు ఏ హెచ్చరికనైనను, చాలు. క్రీస్తునందు హెచ్చరిక. ఎక్కడి నుంచి హెచ్చరిక? క్రీస్తులో నుండి హెచ్చరిక. క్రీస్తులో నుండి హెచ్చరిక అనేది క్రీస్తులో నుండి హెచ్చరిక అనేది మనము ఏ భాగానికి తీసుకోవచ్చు అంటే, చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఎవరు అర్థమవుతుందా? క్రీస్తునందు హెచ్చరిక అనేది దేని ద్వారా కలుగుతుంది అంటే, ఆదియందు వాక్యము ఉండెను. వాక్యం ఎక్కడుంది? దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యము దేవుడై ఉండెను. ఇది క్రీస్తునందు హెచ్చరిక. క్రీస్తునందు హెచ్చరిక ఎట్లా వస్తుందంటే, దేవుని వాక్యము ద్వారా మనల్ని ఏం చేస్తాడు? ఆయన హెచ్చరించేవాడుగా ఉన్నాడు. ఎందుకు ఈ హెచ్చరికను మనము, హెచ్చరిక అంటే ఏంటి చెప్పండి? హెచ్చరిక అంటే ఏంది? హెచ్చరిక అంటే తెలియకనే వింటున్నారు వాక్యము. హెచ్చరిక అంటే ఇప్పుడు హెచ్చరికను ఎక్కడ రాసి ఉంటారు మహేష్? హెచ్చరిక అని దేని మీద రాసి ఉంటారు చెప్పు? ఏది ప్రమాదకరమైనదో దాని మీద ఏమని రాసి ఉంటారు? హెచ్చరిక. ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, చూసినావా? కరెంటుది. దాని మీద ఏముంటుంది? హెచ్చరిక ఉంటుందా లేదా? ఎక్కడ ప్రమాదం ఉంటుందో అక్కడ ఏముంటుంది? హెచ్చరిక ఉంటుంది. మన పిల్లలకు మనం చెప్తాం, రే హెచ్చరిస్తా ఉన్నా నిన్ను అంటే అర్థం ఏంటి? ఇది అయిపోతే నీకేముంది? దెబ్బలు పడతాయి. ఎన్నిసార్లు హెచ్చరించినా నువ్వు ఏం చేయాలన్నమాట? వినలా. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? నీకు దెబ్బలు పడతాయి.
హెచ్చరిక అంటే ఏంటి అంటే ఎప్పుడైతే ప్రమాదం జరుగుతుంది అని తెలుస్తుందో మనకు తెలియదు. బండ్లో పోతుంటాము, వంపు మార్గాలు ఉంటాయా, టర్నింగ్లు ఉంటాయి. అక్కడేం రాశారు బోర్డు? హెచ్చరిక, ప్రమాదకరమైన స్థలము కాబట్టి ఏం చేయాలి? మెల్లగా వెళ్ళండి అని రాసింటారు. ఇంగ్లీష్లో కూడా రాసింటారు, గో స్లో అని, నిదానంగా వెళ్ళండి. ఎందుకు? అక్కడేముంది? ప్రమాదం ఉంది. ఇప్పుడు మనం ఆత్మీయ జీవితంలో దేవుని యందు మనం విశ్వాసం ఉంచిన వారముగా, రక్తంలో కడగబడిన వారముగా, పాపములు క్షమింపబడిన వారముగా ఈ లోకంలో మనం ప్రయాణం చేసేటప్పుడు హెచ్చరించొద్దా? హెచ్చరించకుండా ఏం చేస్తాము కదా? స్పీడ్గా ఒకసారి నల్లమాట నుంచి స్పీడ్గా వస్తాను బండిలో. వచ్చేటప్పుడు ఫుల్ టర్నింగ్ ఉంది. ఎట్లుంది? ఫుల్ టర్నింగ్ అంటే మామూలు కాదు. ఎడం పక్కకు ఫుల్గా తిరగాలి బండి. నేను అవతల బండి ఇంకో సోదరుడు బండిలో వస్తా ఉంటే నేను కూడా ఓ బండి, మేమిద్దరు ఉన్నాం, వాళ్ళిద్దరు ఉన్నారు. బండ్లు పట్టినామన్నమాట, ఎంత స్పీడ్ పోతాయి, బండ్లు ఎంత స్పీడ్ పోతాయి. స్పీడ్గా ఓవర్టేక్ చేసేసిన వాళ్ళను, స్పీడ్గా వచ్చేస్తే ఆ స్పీడ్ మీద మలుపు తిరుగుతుండకి అవుతుందా? దగ్గరికి వచ్చినాక మలుపు కనపడింది, దూరానికి మలుపు కనపడాలి. చక్కగా ఉంది రోడ్డు, దగ్గరికి వచ్చినాక మలుపు కనపడింది. ఇంకా నా చేత ఏమీ కాదు, నా జీవితం నా చెయ్యి దాటిపోయింది. ఆ ఎదురుగా రోడ్డు పక్కన కాలువ కొట్టింటారు కదా, రోడ్డు పక్కన జేసీబీతో పెద్ద కాలువ కొట్టారు, ఎందుకో అది తెలియదు. రోడ్డు పక్కన కాలువ కొట్టినారు. ఇప్పుడు ఆ స్పీడ్ మీద పోయి పడితే ఏం చేశారంటే ఆ కాలువలకి పడిపోవాలి అంతే. తలకాయ తగిలింది అనుకో, స్పాట్ అవుట్. చూడండి, స్పీడ్గా వచ్చినాను. వచ్చి అది ప్రమాదం అంతా ఒక సెకండ్ 2 సెకండ్లు స్ట్రైక్ అయిపోయింది నాకు. ఇప్పుడు ఖచ్చితంగా నేనేమైపోతా, అయిపోయింది కదా అనుకున్నాను. స్పీడ్గా వచ్చినాను. అక్కడ ఏం జరిగిందంటే ఒక రాయి వెనక చక్రం కింద పడింది. వెనక చక్రం కింద ఒక రాయి పడి స్కిడ్ అయింది బండి. ఇద్దరు మనుషులు బండి ఇట్లా లేపి ఇట్లా రోడ్డు తిప్పినట్లు అయిపోయింది. ఎట్లా? ఆ కాలువలో పోకుండా సెకండ్స్లో ఇట్లా లేపి ఇట్లా రోడ్డు తిప్పినట్లు అయిపోయింది. తిరుక్కొని వస్తే కదిరి వరకు, అంటే సుమారు ఒక 6-5 కిలోమీటర్లు నాకు ప్రాణం అదురు పోలే. అదే గుర్తొస్తాను. అక్కడ బోర్డు ఉంటే, హెచ్చరిక ఉంటే, అది ఉందేమో నేను చూసుకోలేదేమో నా స్పీడ్ని బట్టి. అర్థమవుతుంది? హెచ్చరికలు లేకపోతే మనిషి జీవితం ఏమైపోతుంది చెప్పండి? సెకండ్లలో ఏమైపోతాడు? చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి హెచ్చరిక అనేది ఏం చేస్తుందంటే మనల్ని సక్రమైన మార్గంలో నడిపిస్తుంది. హెచ్చరిక ఏం చేస్తుంది? మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. హెచ్చరిక ఏం చేస్తుందంటే సరైన త్రోవలో నడిపిస్తుంది. హెచ్చరిక ఏం చేస్తుందంటే రానున్న ప్రమాదాల నుంచి ఏం చేస్తుంది? తప్పిస్తుంది. హెచ్చరిక ఏం చేస్తుందంటే మనం విషము తినకుండా కాపాడుతుంది. హెచ్చరిక ఏం చేస్తుందంటే మనకు రావాల్సిన నష్టం జరగకుండా కాపాడుతుంది. హెచ్చరిక ఏం చేస్తుందంటే మనల్ని నిత్యమైన నరకము నుండి విడిపిస్తుంది. ఇది ఏ హెచ్చరిక అంటే క్రీస్తునందు హెచ్చరిక. క్రీస్తునందు హెచ్చరిక ఏంటి అంటే దేవుని వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నేను పాపము చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. హెచ్చరిక మనల్ని ప్రమాదం నుండి, మరణము నుండి కాపాడుతుంది. ఈ హెచ్చరిక అనేది ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న మనల్ని ఎవరు హెచ్చరించాలా? యేసుక్రీస్తు ప్రభువే హెచ్చరించాలి. కాబట్టి మనం ఎవరి అందరిలో ఉంటామో, ఎవరి ఆధ్వర్యంలో ఉంటామో, ఎవరి సంరక్షణలో ఉంటామో వారే మనల్ని ఏం చేయాలా?
హెచ్చరించాలా. తల్లిదండ్రులు బిడ్డలను హెచ్చరించాలా, సేవకుడు సంఘాన్ని హెచ్చరించాలా, ఒక హాస్టల్ వార్డును పిల్లలను హెచ్చరించాలా. అర్థమవుతుందా? ఎవరి సంరక్షణలో మనం ఉంటామో, ఎవరి ఆధ్వర్యంలో ఉంటామో వాళ్ళు ఏం చేయాలంటే హెచ్చరించాలి కదా. గొర్రె పక్కకు పోయినప్పుడు రాయి తీసుకోను, కట్టి తీసుకోను ఏం చేస్తాడు? మళ్ళిస్తాడా, కొడతాడా? మోసే గొర్రె పక్కకు పోతే రాయి తీసుకొని మళ్ళిస్తాడా, కొడతాడా? ఎవరు కాళ్ళు ఎరగొట్టుకోవాలనుకోరు. గొర్రెకి కాళ్ళు ఎరగొట్టుకుంటే భుజాన్ని వేసుకొని మోయాల్సిందే. ఏం చేశాడు? రాయి తీసుకొని ఆ పక్కకి ఇసురుతాడు. అట్లా ఏ పక్కకి అది పోతూ ఉంటుందో దానికి తగలకుండా 1 అడుగు 2 అడుగుల దూరంలోకి రాయి టక్కా పడుతుంది. పట్టినప్పుడు ఆడ ప్రమాదం ఉందని గొర్రె ఏం చేసింది? మగము పక్క పెట్టుకుంటుంది. అంటే మళ్ళీ దారిలోకి వచ్చేస్తుంది. అదే హెచ్చరిక. యేసుక్రీస్తు ప్రభు వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే ఈ లోకములో మనం జారిపోకుండా, పడిపోకుండా, నష్టపోకుండా ఏం చేస్తుంది? అది హెచ్చరిస్తుంది. ఇది ప్రమాదము, దీని జోలికి నువ్వు పోవద్దు, ఇది ప్రమాదము, ఆ చేతికి నువ్వు పోవద్దు, ఇది ప్రమాదము, ఈ దారి విడిచి నువ్వు వెళ్ళవద్దు, ఇది ప్రమాదము. కాబట్టి నేనేం చేస్తున్నా? నిన్ను హెచ్చరిస్తున్నా. కాపరి గొర్రెలను హెచ్చరిస్తాడు. అవునా? యేసుక్రీస్తు ప్రభు ఆయన రక్తంలో కడగబడిన మనల్ని హెచ్చరించేవాడుగా ఉన్నాడు. హెచ్చరిక యేసుక్రీస్తునందు హెచ్చరిక దేవుని వాక్యం ద్వారా మనకి ఏమవుతుందంటే బయలుపరచబడేదిగా ఉంటుంది. మనం ఎంత ప్రమాదంలో ఉన్నామో, ఎంత మనము దిగజారిన పరిస్థితిలో ఉన్నామో, ఎంత మనము లోకానికి సమీపంగా వెళ్ళిపోతా ఉన్నామో, ఎంత మనము జారిపోతున్నామో, తప్పిపోతున్నామో, ఎంత మనము దేవునికి అవమానకరంగా జీవిస్తూ ఉన్నామో, ఎంత మనము దేవుని నామమును దూషింపబడేటట్టుగా చేస్తున్నామో, దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది? హెచ్చరిస్తుంది. అట్లా జరగక మునిపే దేవుని వాక్యము మన హృదయాలను సంధిస్తుంది. చూడండి, ఆయన ఏ హెచ్చరికైనను ప్రేమ వలన, ఏ ఆదరణైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడలా. అంటే అర్థమైందా? దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకుంటే, దేవుని యొక్క ఆదరణను మనం అర్థం చేసుకుంటే, దేవుని యొక్క ఆత్మ సహవాసమును మనం అర్థం చేసుకుంటే కదా, దేవుని యొక్క వాత్సల్యమును మనము అర్థం చేసుకుంటే, దేవుని యొక్క వాత్సల్యము, ఆయన దయ, ఆయన కరుణ, ఆయన ప్రేమను మనం అర్థం చేసుకుంటే ఆ హెచ్చరికలను, ఆ యొక్క ప్రమాదాల నుండి ఏమవుతామంటే విడిపింపబడేవారిగా. ప్రభు మనల్ని ఆ ప్రమాదాల నుంచి తప్పించి మనల్ని ఏం చేశాడంటే ఆయనతో సహవాసానికి పిలిచేవాడుగా ఉన్నాడు. చూడండి 2వ వచనంలో చూడండి, మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ఏమంట? హెచ్చరికలు పొందిన వారమైతే ఏం చేస్తామంట? మనము ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము కలిగి కదా, ఏక మనస్సు కలిగినట్లుగా మనము ఏకీభవించుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏకీభవించడం అంటే ఏంటి? ఏక మనస్సుకు లగునట్లుగా అంటే ఏంటి? ఒకే మనసు కలిగి ఉండి ఒకే ప్రేమ కలిగి ఉన్నట్లుగా ఉండమంటున్నాడు. ఎక్కడ మనం ఒకే మనసు కలిగి ఉంటాం? ఉందా? అందరికీ ఒకే మనసు ఉంటుందా? అందరికీ ఒకటే మనసు ఉంటుందా? అందరికీ ఒకే మనసు ఉండదు.
ఒక పని ఏదైనా మొదలు పెడితే ఇట్లా చేసింటే బాగుండు, అట్లా చేసింటే బాగుండు, ఇట్లా చేసింటే బాగుండు, మనస్సుకు వచ్చినట్టుగా మనిషికి నచ్చినట్టుగా ఒక్కొక్క మనిషి ఒక రీతి చెప్తారు. ఒక మనసు ఉందా? ఒక మనసు లేదు. ఏక మనసు అనేది ప్రభు కోరుకున్నాడు. తన హెచ్చరిక ద్వారా మనం ఏం కావాలంట? మనం హెచ్చరికలు పొందిన వారం అయితే మనం ఏం కలిగి ఉండాలంట? ఏక మనసు కలిగినట్లుగా, ఏక ప్రేమ కలిగి అంటాడు. ఏక మనసు ఏక ప్రేమ ఎక్కడొచ్చింది మనకు? ఏక మనసు ఏక ప్రేమ అంటే ఒకే ప్రేమ కలిగి ఉండాలంటే, ఏక మనసు కలిగి ఉండాలంటే మనం ఎక్కడ మనము దాన్ని అనుభవించగలము? ఎప్పుడు మనం అనుభవించగలము అంటే, ఎప్పుడైతే దేవుని హెచ్చరికలు మనం తీసుకుంటామో అప్పుడు మనము ఏక మనస్సును అనుభవించగలము. దేవుని హెచ్చరికలు తీసుకున్నప్పుడు ఏక మనస్సు, ఒకే మనస్సు కలిగి ఉండగలము, ఒకే ప్రేమ కలిగి ఉండగలము. అది ఎట్లా రుజువవుతుంది అంటే ఆయన ఒకే శరీరములో మనమందరూ ఏం చేస్తున్నాం చెప్పండి. ఈరోజు ఆదివారం ఆయన ఒకే శరీరంలో మనమందరూ ఏం చేస్తున్నాము? పాలు పొందుతూ ఉన్నాం. ఆయన శరీరంలో మనం ఏమైనామంటే అవయవములు అయి ఉన్నాం. ఆయన శరీరములో పాలు పొందుతున్నాం, ఆయన రక్తములో పాలు పొందుతున్నాం. నా శరీరమును ఆయన అంటాడు, కృతజ్ఞతాసు చెల్లించి రెడ్డిని విరిచి వారికి ఇచ్చి, ఇది నా శరీరము, మీరు తీసుకొని తినడని చెప్పాను. ఏక శరీరములో పాలు పొందిన మనము ఏక మనస్సు కలిగినట్లుగా దేవుని చేత హెచ్చరింపబడిన వారమైతే మనం ఇప్పుడేమవుతామంటే ఏకీభవించేదానికి దేవుడు ఏం చేస్తాడంటే సహాయపడేవాడుగా ఉన్నాడు. ఏకీభవించకుండా, ఏక మనసు లేకుండా, ఏక ప్రేమ లేకుండా, దయా వాత్సల్యం కరుణ ఏమి లేకుండా మనం ఆ బల్లలో పాలు పొందితే, ఆ రొట్టెలో మనం పాలు పొందితే మనము కూడి వచ్చుట దేని కొరకంట? శిక్షావిధికే కారణమవుతుంది. కాబట్టి దేవుడు మనల్ని ఏ విషయంలో హెచ్చరిస్తున్నాడో ఆయా విషయాల్లో మనం ఏం చేయాలంటే సరిచేసుకున్న వారముగా ఉండాలా. అప్పుడు దేవునికి ప్రీతికరమైన కుమారులు కుమార్తెలుగా మనం ఉండగలము. ఏ విషయంలో మన ఆత్మ, ఏ విషయంలో మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తుందో ఆ విషయంలో మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభు వాక్యమును హెచ్చరికను పొందిన వారముగా ఉండాలి. చదువు రాదే? ఎట్లా వాక్యం హెచ్చరిక పొందేది కదా? చదువు రాదు కదా. ఆడ నిదానంగా ప్రమాదం జరిగే స్థలం ఉందని రాసినారు, చదువు రాదు కాబట్టి ఏమైపోయినా స్పీడ్గా పోయి పడిపోయినా. నాకు చదువు రాదు కదా. దేవుని వాక్యములో మనం హెచ్చరిక పొందాలంటే నాకు చదువు రాదే, నేను ఎట్లా హెచ్చరిక పొందాలా? దేవుని వాక్యం నాతో ఎట్లా మాట్లాడుతుంది? అట్లా కూడా మనస్సులను సమర్థించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రియమైన వారలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు నీ అంతరంగంలో మాట్లాడే దేవుడు, యేసుక్రీస్తు ప్రభు నీ అంతరంగంతో మాట్లాడే దేవుడు, నీ ఆత్మతో మాట్లాడే దేవుడు, నీ మనస్సుతో మాట్లాడే దేవుడు. ఆయన మెల్లని స్వరాన్ని నీకు వినిపింపజేసే దేవుడు. నువ్వు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు దేవుని వాక్యము నీతో ఏదైతే సూటిగా మాట్లాడుతుందో అది ఆయన హెచ్చరిక అంటే ఎందుకు హెచ్చరిస్తారంటే, ప్రమాదం ఉన్నప్పుడు గమ్మునుంటే ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు ఎవరో బండికి స్టాండ్ ఎత్తుకోకుండా పోతున్నారు అనుకో, ఏం చెప్తావు చెప్పండి? ఆపి అన్న బండి స్టాండ్ తీసుకో అని చెప్తాం. ఎందుకు? ప్రమాదంలో పడతాడని, తను పడితే శరీరానికి దెబ్బ తగులుతుందని, తను పడితే తన కుటుంబానికి నష్టం జరుగుతుందని మనం ఏం చేస్తామంటే బండి ఆపి చెప్తాం. ఎవరైనా సరే, మనమనే కాదు, లోకంలో ఎవరైనా సరే ఏం చేస్తారంటే ప్రతి మనిషి కూడా ఏం చేస్తాడంటే ప్రేమ కలిగి ఆపుతాడు, లేకుంటే హార్న్ కొడతాడు, లేకుంటే మనల్ని ఓవర్టేక్ చేస్తారు, వచ్చి అన్న స్టాండ్ ఎత్తుకో అంటారు. ఎందుకు? ప్రమాదము జరుగుతుందని. ఒక మనిషి
ఒక మనిషి తను ప్రమాదం జరుగుతుందంటే మనం ఎంతో జాలిపడి ఆయన్ను కనికరించి మనం చెప్తామే, మనకు ప్రమాదం జరుగుతుందంటే దేవుడు చెప్పడా? దేవుడు అరసొద్దా? దేవుడు చెప్పొద్దా? దేవుని స్వరం మనకు వినపడదా? చూడండి, ఒక ప్రమాదం జరుగుతుందంటే మనం చెప్పాలంటే ఏం కలిగి ఉండాలంట? ప్రేమ కలిగి ఉండాలా. ఏం కలిగి ఉండాలా? ప్రేమ లేకుంటే చెప్పలేం. నువ్వు స్టాండ్ ఎత్తుకోకుండా పో, స్పీడ్గా పో, ఎట్లన్నావో వచ్చి చూసుకో అంటాడు. పన్నాడా? అప్పుడే అనుకుంటు నేను ఏమని, వాడు స్టాండ్ ఎత్తుకోకుండా పోయినాడు, పడతాడని నేను అనుకున్న నిమిషానికి ఏమైపోయింది? బండి పడిపోయింది. వాడిలో ప్రేమ ఉందా? లేదు. వాడు హెచ్చరించాడు. ప్రేమ లేని వాడు ఏం చేయలేదంటే హెచ్చరించాడు. నువ్వు ఎట్లన్నా పో, నువ్వు ఎట్లన్నా ఉండు, నువ్వు ఎట్లన్నా తిను, ఎట్లన్నా తాగు, ఎట్లన్నా నువ్వు బ్రతుకు అని ఏం చేశాడంటే విచ్చలవిడిగా వదిలేస్తాడు. వదిలేసినప్పుడు ఏమైపోతాం? ప్రమాదానికి గురవుతాం. ప్రేమ కలిగిన వాడు ఏం చేశాడంటే హెచ్చరిస్తాడు. అన్నా ఆపు, బండి ఆపు, స్టాండ్ ఎత్తుకో అంటాడు. యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఏం చేశాడంటే మనం ఇంకనూ పాపులమైనగా ఆయన మనల్ని ప్రేమించిన దేవుడుగా ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమించినాడు కాబట్టి ప్రతి ప్రమాదము నుండి తప్పింపబడడానికి ఆయన హెచ్చరికగా ఈ లోకానికి ఈ వాక్యాన్ని అందించిన వాడుగా ఉన్నాడు. నువ్వు ప్రమాదంలో పడకుండా ఉండాలంటే దేవుని వాక్యాన్ని ఏం చేయాలంటే వినాలా. దేవుని వాక్యాన్ని విని చదివి గ్రహించి ఏదైతే ఆయన చేయొద్దంటాడో ఆ పనిని చేయకుండా ఆపాల. అప్పుడే ప్రభు మార్గంలో మనం సక్రమంగా జీవితాన్ని ముగించేవారిగా ఉంటాం. ఆయన ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరినీ ఏం చేస్తున్నాడంటే హెచ్చరిస్తూ ఉన్నాడు. అయ్యా చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక ముగించుకుందాం. 11వ అధ్యాయం. ఆయన హెచ్చరిక ఎటువంటిదో చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం చదవండి. కాబట్టి ప్రతి మనుషుడు, అదే హెచ్చరిక, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. వివేచింపక తిని త్రాగువాడు తిని త్రాగుచున్నాడు. చూడండి, ఇంకొక మాట చదువుకుందాం. 27 చదవండి. 27 అదే మాట. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి యగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. దేవుని యొక్క హెచ్చరిక మనల్ని ఏం చేస్తుందంటే ఇది నువ్వు ఒకవేళ యోగ్యంగా పాలు పొందకపోతే ఏమవుతావు? శిక్షావిధి కలిగే ప్రమాదం ఉంది నీకు. అయోగ్యముగా దాంట్లో పాలు పొందితే నీకు ప్రమాదం పొంచి ఉంది. నీ కుటుంబం ప్రమాదంలో పడుతుంది, నువ్వు ప్రమాదంలో పడతావు, నీ ఆత్మీయ జీవితం ప్రమాదంలో పడుతుంది, నీ ఉనికి ప్రమాదంలో పడుతుంది, నీ జీవితం ప్రమాదంలో పడుతుంది. జాగ్రత్త అని ప్రభు ఏం చేస్తున్నాడంటే హెచ్చరించేవాడుగా ఉన్నాడు. అది క్రీస్తునందు కలుగు హెచ్చరిక. హెచ్చరించకపోతే అందరూ రక్షణ పొందినారా? చేతులు ఎత్తండి. మానవస పొందినారా? చేతులు ఎత్తండి. హల్లెలూయా చేతులు ఎత్తండి. స్తోత్రం చేతులు ఎత్తండి. మీరందరూ స్నానం చేసినారా? చేతులు ఎత్తండి. మనమందరూ దేవుని బిడ్డలం, దేవుని మందిరంలోకి వచ్చినాం. ఆయన శరీరంలో మనం పాలు పొందితే నిత్య జీవం లేకపోతాం. అందరూ చేతులు ఎత్తి ఆ బల్ల తీసుకోండి, ఆ రొట్టె తీసుకోండి అనేది హెచ్చరిక కాదు. హెచ్చరిక అది కాదు. నువ్వు యోగ్యముగా పాలు పొందుతున్నావా, అయోగ్యముగా పాలు పొందుతున్నావా?
ఇది హెచ్చరిక. అది క్రీస్తునందు కలుగు హెచ్చరిక. అది ఎట్లుంటుందంటే ప్రేమతో కూడినదే ఉంటుంది. క్రీస్తు మనల్ని ప్రేమించి ఏం చేసినాడంట? మన కొరకు తన రక్తమును చిందించి, ఏది చూడండి ఆ మాట చదువుకున్నాం. మనల్ని ప్రేమించి ఆయన రక్తం మన కొరకు ఏం చేసినాడంటే ఆయన చిందించిన వాడుగా ఉండి మనల్ని ఆ యొక్క వాక్యమును ఉదక స్నానం చేత మనల్ని ఏం చేస్తున్నాడంట? పవిత్రపరుస్తున్నాడంట. వాక్యమును ఉదక స్నానం చేత మనల్ని ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు పవిత్రపరుస్తూ ఉన్నాడు. వాక్యమును ఉదక స్నానం చేత పవిత్రపరిచినప్పుడు మనం ఆ ఉదక స్నానమునకు మనం ఇష్టపడలేదనుకో, ఉదక స్నానమునకు మనం ఇష్టపడలేదనుకో ఏమైంది చెప్పండి? ఆయన వాక్యం అనే ఉదక స్నానం చేత మనల్ని ఏం చేస్తున్నాడంట? పవిత్రపరిచేదానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనము వాక్యం అనే ఉదక స్నానానికి ఇష్టపడలేదు అనుకుందాం, ఏమవుతాం చెప్పండి? మనలో మలినం పోతుందా? పోదు. అప్పుడు మనం దేవునికి ఇష్టలుగా ఉంటామా? ఉండలేము. అదే హెచ్చరిక. అంతే. యేసుక్రీస్తు ప్రభు ఏం చేసేవాడంటే మనలను ప్రేమించి మనల్ని ఏం చేస్తున్నాడంటే కడిగి పవిత్రపరిచేవాడుగా ఉన్నాడు. మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆయన పరిశుద్ధతలో మనల్ని పాలు పొందే వారిగా చేసినాడు. మనం ఎట్లంటే మనం అపవిత్రులుగా ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకానికి వచ్చి మన ఆయన పరిశుద్ధతలో మనల్ని ఏం చేసినంటే పాలు పొందే వారిగా మనల్ని సిద్ధపరిచిన దేవుడే ఉన్నాడు. ఆయన పరిశుద్ధతలోనికి మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు. ఆయనతో మనల్ని సమీపస్తులుగా చేసే దేవుడుగా ఉన్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఎఫెసీయులకు మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఒకే ఆత్మ, ఒకే తండ్రి, ఒకే వాక్యం. మనం ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధతలో మనల్ని ఏం చేశాడంటే మనల్ని ఐక్యపరిచిన వాడుగా ఉన్నాడు. చూడండి, మనము 13 వచ్చిన చదువుగా ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు రక్తము వలన సమీపస్థులమైన. ముందు మనం దూరస్తులుగా ఉన్నాం, ఇప్పుడు క్రీస్తు రక్తం వల్ల ఏమైనామంట? ఎవరితో అంటే దేవునితో సమీపస్థులుగా అయినాం. ఆయన హెచ్చరించినప్పుడు, ఆయన మనల్ని మాట్లాడినప్పుడు ఆయన మాట మనం వినకపోతే ఏమైపోతామంటే ప్రమాదంలో పడే అవకాశం. దేవుడు నిన్ను వదిలిపెట్టాడు, కానీ నిన్ను వదిలిపెట్టాడు. దేవుడు నిన్ను తిరస్కారం చేయడు, తృణీకరించాడు. ఆయన ఇచ్చిన రక్షణను ఆయన వెనక్కి తీసుకునేవాడు కాడు. ఆయన కాకపోతే మనం ఎక్కడ పడతామంట? ప్రమాదంలో. శిక్షా విధి కలుగుకున్నట్లుగా మనం ఏం చేయాలంటే ఆయన హెచ్చరించినప్పుడు మనము చెవిని పెట్టి వినేవారుగా ఉండాలి. లేకపోతే మనము శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాం, కానీ ఇంక వేరే దానికి కాదు అంటాడు. కాబట్టి ఆయన హెచ్చరికను మనం పొందిన వారమై మనము బలలో పాల్పొందే ముందుగా మన జీవితాన్ని మనం ఏం చేయాలంటే ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలను. అట్లా పరీక్షించుకున్నప్పుడు చాలామంది భక్తులు ఏమైతే వచ్చినారంటే తమ జీవితాలను సరి చేసుకుంటూ వచ్చినారు. తమ జీవితాలను దేవునికి మార్గంలోకి నడవడానికి, తమ జీవితాన్ని దేవునికి అర్పించడానికి, లేకపోతే తమ జీవితంలో దేవుడు ప్రభువుగా, నాయకుడుగా, రాజుగా ఉండి నడిపించడానికి లోబడి ఏం చేస్తూ వచ్చినారంటే అనేకమైన భక్తులు ఆయన అడుగుజాడలో నడిచిన వారుగా ఉన్నాడు. హెచ్చరికను పొందిన తర్వాత హెచ్చరికను తృణీకరించిన వాడు ఏమైపోయినాడంటే
హెచ్చరికను తృణీకరించినవాడు సౌలు. హెచ్చరికను ఏం చేసినాడు సౌలు? భద్రం, నీ సింహాసనం తీసుకొని నీ పొరుగువానికి ఇచ్చేదానికి దేవుడు ప్రణాళికను సిద్ధపరుస్తాడు భద్రం అని హెచ్చరించినప్పటికీ సౌలు తన బుద్ధిని మార్చుకోలేదు. ఏమైపోయినాడంటే ఏమైపోయింది? సౌలు కుటుంబం అంతా నాశనం అయిపోయింది. ఎప్పుడైతే హెచ్చరికను విన్న దావీదు, నువ్వు పాపం చేసినావు అంటేనే నన్ను క్షమించు అని హెచ్చరికను పొందినవాడు, దేవుని ప్రేమ చేత హెచ్చరింపబడిన వాడు, దేవునికి లోబడి నేను పాపం చేసినాను, నేను మరణానికి పాత్రుడు నేను ఎప్పుడైతే దావీదు హెచ్చరికకు లోబడి తన జీవితాన్ని సరి చేసుకున్నాడో ఆయన వంశము స్థిరపరచబడిన సింహాసనమును స్వాధీనం చేసుకున్నదిగా ఉంది. సౌలు వంశము రాజరికమును పోగొట్టుకున్నదిగా ఉంది. దావీదు వంశము తరతరములకు సింహాసనాన్ని స్వాధీనపరుచుకునేదిగా ఉంది. హెచ్చరిక అంటే సింపుల్, నిన్నెవరు కొట్టరు తిట్టరు, బలవంతం చేయరు. సౌలుకు జైల్లో వేయలే, లేకుంటే బంధించలే, లేకుంటే ఆయన ఇట్లా నడుచు అని ఎవరు వెనక పక్కన ఉండి చెప్పలే. హెచ్చరించినాడంతే, భద్రం జాగ్రత్త, నీ సింహాసనం చేసి పొరుగువానికి ఇచ్చేస్తాడు అని చెప్పినాడు, వదిలేసినాడు అంతే. ఆడు ఏమైనాడంటే హెచ్చరికకు లోబడక ఏం చేసినాడు? తన కుటుంబాన్ని అంతా కూడా హెచ్చరికకు లోబడకుంటే నాకు ఒకరికే నష్టం కాదు, హెచ్చరికకు లోబడకుంటే నీకు ఒకరికే నష్టం కాదు, హెచ్చరికకు లోబడకుంటే మనకు ఒకరికే నష్టం కాదు, ఎవరికెంత? అది శాపం అనుకుంటారు కొంతమంది. శాపం కాదు అది. హెచ్చరికను పొందని వాని జీవితం అట్లుంటుంది. హెచ్చరికను పొందిన దావీదు గారు ఏం చేస్తూ వచ్చినారంటే తన హృదయానుసారుడుగా దేవుడు స్వీకరిస్తూ వచ్చినాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో బలలో పాల్గొంది మనం, హెచ్చరిక పొంది మనం యేసుక్రీస్తు ప్రభు ప్రేమలో ఏక మనసుకులై ఉన్నామా? ఆయన దయలో ఉన్నామా? ఆయన సత్యంలో ఉన్నామా? ఆయన మార్గంలో ఉన్నామా? ఆయన యొక్క అడుగుజాడలు నడిచేదానికి సిద్ధపడినామా? యథార్థంగా ఉన్నామా? మోసం చేయకుండా ఉన్నామా? అబద్ధం చెప్పుకుని ఉన్నామా? మనల్ని మనము పరిశుద్ధత కాపాడుకునే దాని కొరకై యేసుక్రీస్తు ప్రభువును అనుక్షణము ఆయన హెచ్చరికలను వింటా ఉన్నామా? వాక్యం వింటా ఉన్నామా? వాక్యాన్ని స్వీకరిస్తూ ఉన్నామా? యథార్థమైన హృదయం గలవారమై దేవుణ్ణి మెప్పించేవారముగా ఉన్నామా? ఎక్కడ మోసం చేయలేదా? ఎక్కడ అబద్ధం చెప్పలేదా? ఎక్కడ మనము దేవుని వాక్యాన్ని తృణీకరించలేదా? మనల్ని మనం హెచ్చరించుకున్నాం, మనల్ని మనం పరీక్ష చేసుకున్నాం. ప్రభా, నీ హెచ్చరిక నా దగ్గరికి వచ్చింది. క్రీస్తు అనే హెచ్చరిక, క్రీస్తు అనే వాక్యం నా దగ్గరికి వచ్చింది. వాక్యానుసారంగా చూసుకుంటే సౌలు జీవితం అట్లుంది, దావీదు జీవితం అట్లుంది. ఒకవేళ నేను సౌలు జీవితం లాగా నా జీవితం ఉంటే, పోగొట్టుకునే వానిగా ఉంటే, నష్టపోయిన వానిగా ఉంటే తిరిగి సమకూర్చుతండి. దావీదులాగా నేను నా పాపం నొప్పుకొని నీ బల్లో పాలు పొందుటకు సహాయపడని మనం అడిగినట్లయితే ఆయన దావీదు తర్వాత ఏమిచ్చినట్టే సమాధానం గల రాజులు ఇచ్చినాడు. సొలొమోను రాజులు ఇచ్చినాడు. ఇశ్రాయేలు ప్రజలకు యుద్ధం లేకుండా చేసినాడు. మన తర్వాత మన పిల్లలకి యుద్ధం లేకుండా, పోరాటం లేకుండా, మన తర్వాత మన భవిష్యత్ తరాలకు నెమ్మది కలిగిన రాజ్యాన్ని, నెమ్మది కలిగిన కుటుంబాలు, నెమ్మది కలిగిన విశ్వాసాన్ని, నెమ్మది కలిగిన జీవితాన్ని, నెమ్మది కలిగిన సంఘాన్ని, నెమ్మది కలిగిన ఊరిని మనం అనుగ్రహించాలంటే మనము హెచ్చరింపబడినప్పుడు లోబడిన వారుగా ఉంటే మన భవిష్యత్ తరాలన్నీ ఏమవుతాయంటే నెమ్మది కలిగి జీవిస్తాయి. ఇప్పుడు మనం మన సుఖం కొరకు హెచ్చరికను తృణీకరించిన సౌలు తన జీవితం కొరకు, తన రాజరికం కొరకు ఆ హెచ్చరికను తృణీకరించినాడు. భవిష్యత్ తరాలన్నీ ఏమైనాయంటే కుంటోడు. మెఫీబోషెతు ఏమైనాడు? సౌలు మనవడు మెఫీబోషెతు ఏమైనాడంటే కుంటివాడుగా అయిపోయినాడు. చూడండి భవిష్యత్ తరాలు ఎట్లున్నాయి. నడవలేని స్థితి, కుంటివాడుగా ఉన్నాడు. దావీదు లోబడినాడు. ఆయన భవిష్యత్ తరాలు ఎట్లున్నాయంటే నెమ్మది కలిగిన కుటుంబముగా. మనం దేవుని వాక్యానికి, దేవుని హెచ్చరికలకు మనం లోబడిన వారమైతే దేవుడు మనల్ని నెమ్మది కలిగిన వారుగా స్థిరపరిచి సిద్ధపరచునుగా. ఒక నిమిషం అందరూ కన్ను మూసుకుందాం. బలలో పాల్పొందే ముందు అందరూ కన్ను మూసుకొని మనం క్రీస్తునందు కలిగిన హెచ్చరికలకు లోబడుతున్నామా లేదా పరీక్ష చేసుకొని బలలో పాల్పొందాం.